ఈ ప్రభుని సూచిస్తున్నాం అందరికీ వదనములు. మరి నేటి దినం అభిషేకించబడిన వారందరిని బట్టి ప్రత్యేకంగా చాలా వందనాలు. చిత్తూరు డిస్టిక్లోని మొట్టమొదటిసారిగా నా అనుభవంలో ఈ తరములో 11 మందిని ప్రత్యేకంగా అభిషేకించడం నా లైఫ్లో నేను ఫస్ట్ చూడటం. ఈ అభిషేకించబడ్డ వారి బట్టి ప్రభుని సూచిస్తున్నాం బయట ప్రభువుకు ఎంతో వదనాలు. మరి ప్రత్యేకంగా మీరు అభిషేకించబడ్డవారు మీరు అంకుల్ వాళ్ళు కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు ఎంతో చక్కగా. 1 Timothy chapter 4 దాంట్లో చివరి వచనంలో మాట చెప్పారు. చక్కటైన బోధన బోధించడానికి మీ బోధన బట్టి అనేకులు రక్షించబడటానికి మీరు చక్కగా సిద్ధపడాలి. రెండో విషయంలో చూస్తే మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఈ రెండు విషయాలు చాలా చక్కనైన మాట ఉన్నాయి. మరి మొదటి సమయం గ్రంథంలో ఒక మాట ఉంది. మొదటి సమయం గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు అక్కడ మాట అంటుంది, ఒకానొక ఇశ్రాయేలు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము. అభిషేకించబడ్డ మీరు చేయాల్సిన గొప్ప కార్యం ఏమంటే మొట్టమొదటిగా దేవుని మాట వినడం నేర్చుకోవాలి. ప్రతిదినము ఉదయకాలమున ప్రతిదినము మీరు వాగ్దానాలు వాక్యాన్ని చదువుతూ రావాలి, ప్రార్థన చేస్తూ రావాలి. అంటే ప్రతిదినం మేము బైబుల్ చదువుతున్నామంటే కాదు. ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, మీరు చదివే విషయం ఎలా ఉంటుందంటే వాటర్ ఉంది, వాక్యం ఉంది, ఇలాగనే ఉంటుంది. కానీ ప్రతిదినము ఈ వాటర్ని తాగుతూ ఉండాలి. అంటే ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిదినము బలము పొందుకోవాలి, ప్రతిదినము పరిచర్యలో నమ్మకంగా ఉండాలి, ప్రతిదినము దేవుని కొరకు జీవించాలి, ప్రతిదినము మీకు ఇచ్చిన పని, అభిషేకించిన పని అంతము వరకు నమ్మకంగా చేయాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు నేటి దినం నుంచి అభిషేకించబడ్డ మీరు సదాకాలము దేవుడి మీతో ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. మీ వ్యక్తిగత జీవితంలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య లక్షణం ఏమంటే మనుష్య కుమారుడు పరిచర్య చేయటానికి వచ్చాడు, కానీ మీరు కూడా పరిచారం చేయించుకోవడానికి రాలేదు. నేటి దినం నుంచి మీరు ప్రజలకు వెళ్ళి పరిచర్య చేయాలి. ఎందుకంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయడానికి వచ్చాడు. కాబట్టి మీరు కూడా ఈనాటి నుంచి నేను సేవకుడిని, నాకు దగ్గర అన్ని జరగాలంటే కుదరదు. మీరు వెళ్ళి ప్రజలకు సేవ చేయాలి, ప్రతి ఒక్కరిని ఆదరించాలి, ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుని ఇంటికి నడిపించడానికి మిమ్మల్ని మీ ప్రవర్తనను సంఘము వెలుపటి వ్యక్తుల ఎదుట జ్ఞానముతో మీరు నడవాలి. ఎందుకంటే అభిషేకం పొందుకున్నాం, ఇంకా మేము రెవరెన్స్ అయిపోయినాం, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనే విషయాల్లో విడిచిపెట్టి దేవుని కృపను బట్టి దేవుని అత్యధికమైన అభిషేకం మీ అందరితో ఉంది. కాబట్టి రాబో దినాల్లో మీరు చేసే పరిచర్య దేవునికి మహిమకరంగా ఉండాలి, సంఘానికి ఆశీర్వదకరంగా ఉండాలి, వ్యక్తిగతంగా మీ కుటుంబానికి ఆశీర్వదకరంగా ఉండాలి, మీ యొక్క జీవితాల్లో అది ఫలవంతంగా ఉండాలి. అలాంటి సేవ కొరకై మీరు నిర్ణయించబడ్డారు. కాబట్టి రాబో దినాల్లో మీ సేవా జీవితము అనేకులకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మీరు బ్రతకాలి. మీ జీవితంలో మీరు ఇంతవరకు ఎన్నో దేవుని కార్యాలు చూస్తూ వచ్చారు. ఎంతో వేదనతో దుఃఖంతో శరీర బలహీనతలో కూడా ఉండి 11 మంది సేవకులు లేపడం అంటే ఆషామాష ప్రాజెక్ట్ కాదది. ఎందుకంటే ఈ దినాల్లో సేవ చేస్తామనే వాళ్ళు చాలా తక్కువ, అదే విషయంలో సేవ కొరకు బ్రతుకుతామనే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఈ తరములో మీరు నోవాహు వలె నీతిమంతులుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంఘమంతా అదే కోరుకుంటుంది. మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని కొరకు బ్రతకడం తీర్మానించుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏడుపు వచ్చినా, నీటికి వచ్చినా మీరు పట్టుకున్న బైబిల్ మట్టుకు వదలకూడదు. అందుకనే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను అనే మాటకు దానికి ముందు పై వచనంలో ఏముంటుందంటే నాతో మీకు సమాధానం కలుగుటకే నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు మీతో అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడి ద్వారా సహవాసం ఉంది, లోక
లోకంలో మీకు శ్రమలు వస్తాయి, మీరు ధైర్యంగా దేవుని పరిచయం చేయాలి. ఎక్కడికన్నా వెళ్ళి పర్మిషన్ ఉందా అంటే బైబుల్ ఒక్కసారి బైబుల్ చూపించండి. మమ్మల్ని పరలోకము నుంచి మాకు పర్మిషన్ వచ్చింది, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని లేఖనాలు మనకు పర్మిషన్ వచ్చేసింది. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో సువార్త కొన్ని పని చేయాలి, ప్రతిదినం దేవుని కొరకు జీవించాలి, ప్రతిదినం దేవుని పరిచయంలో నమ్మకంగా ఉండాలి, ప్రతిదినం ఒక ఆత్మకైనా యేసుక్రీస్తు వారిని పరిచయం చేయాలి, ప్రతిదినం ఒక ఆత్మనైనా బలపరచాలి వాక్యం ద్వారా, ప్రతిదినం ఒక నూతన వ్యక్తి కొరకై ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ప్రతిదినం దేవుని కొరకు జీవించి మీరు అనేకులకు ఆశీర్వాదంగా బతకాలి. మీ జీవితంలో ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళేటప్పుడు గొప్ప సమాజంతో వెళ్ళాలి. అంత గొప్ప అభిషేకం మీరు పొందుకున్నారు. ఈ లోకంలో ఎంతో మంది మేమంతా ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారికి అందరికీ రాని అభిషేకం మీకు ఇచ్చారు. దైవజనులు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఒక నెల నుంచి ఈ కార్యం ఎంతగానో జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ కార్యం జరగాలంటే ఎంతో ప్రయత్నం ఉంది, ఎంతో ప్రయాసం ఉంది. 2 సంవత్సరాల క్రితం నుంచి ప్రయాసం. నేను పేరు పెట్టి మిమ్మల్ని పిలిచిన్నాను, మీరు నా సొత్తు, భయపడకుండా నేను సహాయం చేసేదను. ఎందుకంటే మీరెవరు పిలవబడలే, మీరెవరు పిలిచారు? జమీమాక కానీ దేవుడు కానీ పిలిస్తే వచ్చారు, మీ అంతటా మీరు రాలేదు స్వతహాగా. కాబట్టి మీరు మిమ్మల్ని దేవుడు పిలుచుకున్న దేవుడు మిమ్మల్ని నిలబెట్టడానికి ఆయన గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మీరు ఎటువంటి విషయాల్లో కూడా భయపడకూడదు, భయాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే సంవత్సరానికి 365 సార్లు దేవుడు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నా, భయపడకుము 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 ఎందుకు చెప్పాడంటే ప్రతిదినం ప్రతి మానవుడికి ఏదో ఒక భయం ఉంటుంది. అట్టి భయం ఈ రోజు నుంచి మీకు తొలగిపోవాలి. యేసు నాకు అండగా ఉన్నాడు, యేసు నాకు కొండగా ఉన్నాడు, నా కోట నా ఆశ్రయ దుర్గం, నా ఉన్నత దుర్గం దేవుడు నాకు ఉన్నాడని ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళాలి పరిచర్యలో. ఈ అభిషేకాన్ని మీరు ఏదో ఒట్టిగా విడిచిపెట్టద్దండి. తీసుకున్న సర్టిఫికేట్ తీసుకుపోయి వాట్సాప్ స్టేటస్ లో అన్ని పెట్టండి, అది లేదని చెప్పట్లేదు. ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, నేను అభిషేకించబడేవాడని. ప్రతి దినము పరిచర్యలో నమ్మకంగా జీవించాలి. ఇది అంతం వరకు నమ్మకంగా ఉండాలి, అంతం వరకు దేవుని కార్యంలో నమ్మకంగా ఉండాలి. అప్పుడే నిత్య జీవం ఉంటుంది. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని కొరకు తీర్మానం చేసుకున్న మీరు, మీ సంఘం ఎదుట మీకు సర్టిఫికేట్లు ఇవ్వబడ్డాయి. పరలోకంలో గొప్ప విందు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక బాప్తిసం తీసుకుంటే ఒక ఆత్మ మారితేనే పరలోకంలో విందంటే 11 ఆత్మలు దేవుని మహిమార్థమై మీరు నిలబడ్డారు. అంతవరకు మీరు నిలబడాలని మా యొక్క ప్రత్యేకమైన కోరిక. కాబట్టి ప్రార్థన చేసి ముగించుకుంటాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మీ సన్నిధికి వస్తున్నా ప్రభా, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ 11 మందిని మీరు అభిషేకించిన మీ స్తోత్రాలు ప్రభా. తండ్రి, నశించిన ఆత్మను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూలోకానికి వచ్చిన రీతిగా వీరు కూడా నశించిపోయి ఆత్మల పట్ల భారం కలిగే బాధ్యత కలిగి నీ సేవా పరిచయంలో ముందు కొనసాగడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సదాకాలము వీరితో మీరు తోడుగుండండి ప్రభా, నిత్యము నడిపించండి ప్రభా. అనుదినము నాయన మీ యొక్క వాక్యంతో నాయన దర్శించండి ప్రభా. అనుదినము ప్రార్థనలో ఎడతెగకుండటానికి సహాయం చేయండి ప్రభా. నశించిపోయి ఆత్మల పట్ల నీ కార్యం చేస్తూ రావడానికి సహాయం తెచ్చి ప్రభా. ప్రతి బిడ్డను మీరు అభిషేకించుకొని మీ స్తోత్రాలు ప్రభా. దావీదుకు ఇచ్చిన రెట్టింపు ఆత్మ, రెట్టింపు ఘనత, రెట్టింపు బలమైన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. రాబో దినాల పరిచర్యలో నమ్మకంగా, యథార్థంగా, సత్యముగా ప్రతిదినం వాడబడటానికి నీ కృప దయచేయి ప్రభా. ఇది మొదలుకొని నిరంతరము సేవా జీవితంలో మీ సన్నిధి వారికి నిత్యము తోడుగుంచండి ప్రభా. మీ కృపను, మీ కనికరము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి మహిమపరిచి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.